ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. ప్రార్థన చేసుకొని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచండి. దయగల తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు. పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడినందుకు నీకు వందనాలు. అయ్యగారు ఏంటయ్యా? అయ్యా చిన్ను సౌండ్ సరిగ్గా పెట్టాయా? గుర్రు పడుతుంది బాక్సులు. ఏం సౌండ్ పెడతాం? బేస్ పెట్టు, త్రిపుల్ తగ్గి సౌండ్ పెట్టు, కొద్దిగా సౌండ్ సరిగ్గా పెట్టు. సార్ మీరు కానివ్వండి సార్. ఈ మీటింగ్కు వచ్చిన అందరినీ దీవించండి. పాటల పాడే వాళ్ళని దీవించండి. ఈ మీటింగ్ ప్రారంభం నుండి ముగింపు వరకు తోడుగా ఉండండి. అయ్యగారు ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటయ్యా? అమ్మా, స్త్రీలు పిల్లలు అల్లరి చేస్తున్నారు, దగ్గర కూర్చోబెట్టుకోండి అమ్మా. ఎంతో పిల్లల్ని అరవనిస్తారు, దగ్గర కూర్చోబెట్టుకోండి. వెనకోళ్ళు ముందుకి, ముందోళ్ళు వెనక్కి రండి. సార్ మీరు కానివ్వండి సార్. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అయ్యగారు ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటయ్యా? అయ్యా నిధి ఇష్టం వాళ్ళు వచ్చారా? ఆ పుట్టకుంట వాళ్ళు పిలిచి ఎప్పుడు వాళ్ళు అంతే చేస్తారు కానీ వచ్చారా అయ్యా? అయ్యా చెక్ చేసుకోండి, పాటలు పాడే టైం అవుతుంది, మోగియండి కొద్దిసేపు. సార్ మీరు కానివ్వండి సార్. వినగల చెవులను, గ్రహింపగల హృదయమును, అనుసరించే బుద్ధిని మాకు దయచేయండి. అయ్యగారు ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటయ్యా? సార్ మన మధ్యలోకి ఎమ్మెల్యే గారు వచ్చారు సార్. అయ్యా వాలంటీర్లు, ఎమ్మెల్యే గారు వచ్చారు, రిసీవ్ చేసుకోండి అయ్యా. మన దగ్గర నుంచి వాళ్ళకి ఆయనకి ఏ లోటు రాకూడదు. వాలంటీర్లు అయ్యా విజయ్, సందీపు వెళ్ళండి అయ్యా. సార్ మీరు కానివ్వండి సార్. మీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగాను జరిగించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుకుందాం. స్త్రీల సంఘం వచ్చి ఓ పాట పాడతారు. అయ్యగారు ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటయ్యా? కానుకలు పట్టుకున్నాం అయ్యగారు. ఇప్పుడేం కానుకలయ్యా? ప్రార్థన మొదలు పెట్టి 2 నిమిషాలు కూడా కావట్లేదు. జనాలు చూడండి అయ్యగారు ఎంతమంది వచ్చారు, మీకు తెలియదు అయ్యగారు. జనాలు వెళ్ళిపోతారు, కానుకలు తగ్గిపోతాయి మళ్ళీ. అమ్మా స్త్రీలు, మండే దివ్య, కానుకలు పాట పాడండి అమ్మా. అయ్యా వాలంటీర్లు, కానుకలు పట్టండి. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా చప్పట్లు కొట్టండి. వెనుదీతువా అయ్యా వాలంటీర్లు అద్దళ్ళలో ఉన్నారు చూడండి అయ్యా. ఇట్లండి, అద్దళ్ళలో ఉన్నారు, వాళ్ళని చూసి పట్టండి. ప్రభు యేసు జనాల మధ్యలో దాక్కున్నారు, వాళ్ళని కూడా సరిగ్గా పట్టండి అయ్యా. ఆ చీకట్టు అద్దళ్ళలో అయ్యా అరుగు మీద కూర్చున్న వాళ్ళు ఇట్రండి. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరు యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా వెనుదీతువా. సరే, వాక్య పఠనంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 6 వచనాల దాకా మన మధ్యన ఉండ మండే సాత్విక్ వచ్చి చదువుతారు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం.
దుష్టుల ఆలోచన చప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. అతడు నీతి కాలమును యోరను నాటబడినదై ఆకువారక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండురు. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండగా గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. వాక్య వివరణ. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. దుష్టులు అంటే ఎవరంటే దొంగలు, ద్రోహులు, అబద్ధం ఆడువారు, నరహంతకులు, మోసం చేయువారు, వీరందరినీ దుష్టులు అంటారని బైబిల్ చెబుతుంది. అయ్యగారు ఒక్క నిమిషం. మళ్ళీ ఏంటయ్యా? ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతా అంటున్నారు, సన్మానం చేద్దాం అయ్యగారు. ఆయనకి బిజీగా చాలా పనులు ఉంటాయి బయట. ఎమ్మెల్యే బెత్తారెడ్డి గారు వేదిక మీదకి వస్తూ ఉండగా సగౌరవంతో మనం వారిని చప్పట్లు కొడుతూ బెత్తారెడ్డికి జై బెత్తారెడ్డికి. మన మధ్యలోకి ఎమ్మెల్యే బెత్తారెడ్డి గారు వస్తుండగా వారిని చప్పట్లు కొడుతూ వేదిక మీద ఆహ్వానిద్దాం. ఎమ్మెల్యే బెత్తారెడ్డి గారికి జై. ఎమ్మెల్యే బెత్తారెడ్డి గారికి, ఎమ్మెల్యే బెత్తారెడ్డి గారికి. ఎమ్మెల్యే బెత్తారెడ్డి గారు, ఎమ్మెల్యే బెత్తారెడ్డికి, ఎమ్మెల్యే బెత్తారెడ్డికి, ఎమ్మెల్యే బెత్తారెడ్డికి జై బెత్తా, జై బెత్తా, జై బెత్తా, జై బెత్తా, జై బెత్తా. ఈ మీటింగ్కి చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలుద్దామని నేను పాస్టర్ గారు కూర్చొని డిస్కస్ చేసుకుంటుంటేను తలుక్కుమంటూ ఎమ్మెల్యే బెత్తారెడ్డి కళ్ళ ముందు కనిపించి మైండ్లో దూరేశాడు. ఈ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే బెత్తారెడ్డి గారిని 2 మాటలు మాట్లాడేసిందిగా కోరుచున్నాం. నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, గ్రామస్తులకు, చేరువచ్చిన అశేష జనాంగానికి, పట్టణస్తులకు, గ్రామస్తులకు, పట్టణస్తులకు, మైక్ సెట్ వారికి, లైటింగ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, ప్రతి ఒక్కరికి మీ ఎమ్మెల్యే బెత్తారెడ్డి యొక్క పాదాభివందనాలు. గత ఎన్నికల్లో నన్ను మీ ఎమ్మెల్యేగా గెలిపించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా మీ ఎమ్మెల్యేగా గెలిపించి సమన్యాయం పార్టీని గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ ఎమ్మెల్యే బెత్తారెడ్డి తక్కెడ గుర్తుకే మన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అపోజ్ చేసిన పార్టీలు స్త్రీలకు మాత్రమే బస్సు టికెట్ ఫ్రీగా ఇచ్చారు. కానీ మన సమన్యాయం పార్టీ అయితే పురుషులని లేదు, పిల్లలని లేదు, పెద్దలని లేదు, స్త్రీలని లేదు, అందరికి ఫ్రీ. బస్సు ఫ్రీ, ఆటో ఫ్రీ, లారీ ఫ్రీ, కారు ఫ్రీ, అన్నీ ఫ్రీ, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇంకా మీకు మన సంశయ పథకాలు అందుతున్నామని భావిస్తున్నాం. మీలో ఇంకా ఎవరికైనా అందకపోతే నిత్యం వేసుకుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. వినపడిందా? ఇంకెవరికైనా వినపడపోతే చేతులు ఎత్తండి. మన చిన్నమట్లపూడిలో సెంటర్లో నిత్యాలు ఉన్నాయి. మీలో ఇంకెవరికైనా అందపోతే చిన్నమట్లపూడి సెంటర్లోకి వెళ్ళి నిత్యంలోకి అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఎమ్మెల్యే గారికి సన్మానం చేద్దాం. సంఘ పెద్దలు రమేష్, చిన్ను, మనోజ్, చేబ్రోల్ రమేష్, మండి మనోజ్, జై బెత్త, అందరి చప్పట్లు. జై బెత్త, జై బెత్త, జై బెత్త, బెత్తారెడ్డికి, 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 బెత్తారెడ్డికి. ఇప్పుడు దాకా దుష్టులు అంటే ఎవరంటే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పాపులు అంటే ఎవరో తెలుసుకుందాం. పాపులు అంటే ఎవరంటే అయ్యగారు ఒక్క నిమిషం. ఇలాగుంటారు అందరూ. భోజనాలు చల్లారిపోతున్నాయి అయ్యగారు, భోజనాలు పెడదాం అయ్యగారు. ఇప్పుడేం పోనాలయ్యా, పిల్లలు నిద్రపోతున్నారు అయ్యగారు. చూడండి, గాంటి కలిసిన పుల్లేమో నిద్రపోతుంది. షుగర్ పేషెంట్లు ఆ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అయ్యా వాలంటీర్లు భోజనాలు కాడికి వెళ్ళరండి. అయ్యా భోజనాల దగ్గర ఉండండి. చూడండి కొద్దిగా. సార్ మీరు కానివ్వండి సార్. ఎప్పుడైనా వాక్యమే గారు, కొద్దిగా తొందర ముగియండి. ఎప్పుడైనా వాక్యమేగా. ఏందయ్యా ఇది? ప్రార్థన చూస్తే సరిగ్గా చేయనీలేదు, వాక్యం చూస్తే సరిగ్గా చెప్పుకుని లేదు. ఈ తిండి మీద ఉండే శ్రద్ధ జీవాహారమైన వాక్యం మీద లేదే. ఎప్పుడు చూసినా ఆ కానుకలు, ఆ తిండి గోల తప్పితే మరొకటి లేదే. ఎటుపోతుందా క్రైస్తవ్యం? వాక్యం లేని భక్తులు, భయం లేని పెద్దలు ఎప్పుడు మారతారో ఏమో. ప్రభువా వీరిని క్షమించండి. ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, మా కాత్రాలు. ఆమేన్. అమ్మా ఎవరు వెళ్ళిపోకుండా భోజనాల దగ్గరికి వెళ్ళండి. అయ్యా పులి లేపండి అయ్యా, నిద్రపోతుంది ఆ పులిని. బాబాయ్ బాబాయ్ అమ్మా పాస్టర్ గారు ప్రార్థన చేయండి సార్. ఇంతకాలం మన మధ్యనుండా లంగారావు గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. వాళ్ళు ఓదార్పు కోసం మన మధ్యనుండా సంఘ పెద్ద వచ్చి పాట పాడతారు. మన మధ్యలో ఉన్న లంగారావు గారి చావు దగ్గర ఉన్న ఓదార్పు కోసం ఒక పాట పాడుకున్నాం. సంతోషముత్తు 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 సంతోషం ఉప్పొంది. ఏంటి పాస్టర్ గారు మీరు పద్దాల ఏం పాట పాడుతున్నారయ్యా? వాళ్ళు బాధలో ఉన్నారు పాస్టర్ గారు, ఓదార్పు కోసం సంతోషం పాట పాడుతున్నాం. మీరు కూడా పాడండి. సంతోషముత్తు సంతోషముత్తు సంతోషముత్తు. ఎప్పుడేం పాట పాడాలో కూడా తెలీదు. వాళ్ళు ఓదార్పు కోసం సంతోషం పాట పాడుతున్నాను సార్. చూడండి ఎలా ఏడుస్తున్నారు. అయ్యా ఎవరైనా మంచిలు తెచ్చేయండి అయ్యా. వాళ్ళకి కావాలండి. మంచిలు తెచ్చేయండి అమ్మా. ఏందయ్యా ఇన్ని రోజులు మట్టి చర్చికి వస్తున్నారు, ఎప్పుడే పాట పాడాలో కూడా తెలీదా? బాధ కోసం ఓదార్పు పాట సార్ దాన్ని అంటారు. నెక్స్ట్ పుట్టినరోజు కార్యక్రమం. పుట్టినరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇలా మెస్సీపాలు పుట్టినరోజు కాబట్టి మన మధ్యన సంఘ పెద్ద వచ్చి ప్రార్థన చేస్తారు.
ఇప్పుడు పుట్టినరోజు బాబు కోసం చిన్న పాట పాడుకుందాం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. ఏంటి మాస్టర్ గారు, ఎప్పుడేం పాడాలో కూడా తెలియదండి మీకు? పుట్టినరోజు బాబు కోసం పాట పాడుతున్నాను సార్. మొన్నేమో చావు కార్యక్రమం సంతోషమైన పాట పాడారు, ఇప్పుడేమో పుట్టినరోజు కాడేమో చావు పాట పాడుతున్నారు. పుట్టినరోజు బాబు కోసం అట్లా కొంచెం నవ్వుకునేలాగా పాట పాడాలి సార్. సరేలే గారు, మీరు ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గర తప్పు వచ్చిందిలేండి. సరే, వాక్యం చెప్పుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. నువ్వు చెప్పు. ఒకరి జన్మదినం కంటే ఒకరి మరణ దినం మేలు. ఒకరి మరణ దినం వేరు. అది ఈ మనవడు చదువుతాడు. వాక్యం చదవమంటే ఈయన చెప్తాడు. వాక్యం చదువుకున్నాం. ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము మొదటి అధ్యాయము 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. ఒకరి జన్మదినం కంటే ఒకరి మరణ దినం మేలు. వాక్యం ఏం చదువుతున్నావయ్యా? వాక్యం పాస్టర్ గారు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం పాస్టర్ గారు. అది పుట్టినరోజు కాదయ్యా. ఏదోలే అయ్య గారు, బైబిల్ మాటలు తప్పుకోండి కొంచెం అడ్జస్ట్ కానివ్వండి అయ్య గారు, కరెక్ట్ టైం అయిపో. సరే, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉండే సగ పెద్ద వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి అమ్మా, అందరం కళ్ళు మూసుకోండి. బాబు కళ్ళు మూసుకో. స్తుతి మహిమ నీకే తండ్రి. నైనా యేసయ్య, ఈ చిన్న బాబుని ప్రేమించి కేక్నిచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ఆ బాబు కేక్ కట్ చేసేటప్పుడు చేయి తగ్గకుండా మీరు కాపుదల దయచేయండి తండ్రి. పుట్టినరోజు జరుపుకున్నందుకు మీకు వాళ్ళు చేయి తెగ్గకుండా రక్తం కారకుండా చూడండి తండ్రి. మైన్ పొత్తి వెలిగించేటప్పుడు చేతులు కాలకుండా చూడండి తండ్రి. నైనా యేసయ్య, ఆ కేక్ చీమలు పట్టకుండా చూడండి తండ్రి. ఆ కేక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చేటట్టు చూడండి తండ్రి. ఎవరికి వచ్చినా రాబోయే నాకు వచ్చేటట్టు చూడండి తండ్రి. పెద్ద మొక్కలు వచ్చేటట్టు నాకు చూడండి తండ్రి. మిగతా వాళ్ళకి చిన్న బాధ లేదు. అందరిని దీవించండి తండ్రి. పుట్టినరోజు బాబు నిద్రపోకుండా చూడండి తండ్రి. నాయనా యేసయ్య, ఆ కేకు అందరికి పంచిన తర్వాత ఇంకా కొంచెం మిగిలేలాగా చూడండి తండ్రి. ఆ మిగిలిన కేక్ ఇంకా ఇంటికి ఎత్తుకెళ్ళేలాగా చూడండి తండ్రి. నేను యేసయ్య, నాయనా, ఈ చిన్న ప్రార్థనని మీరు దీవించి ఆ కేక్ని మిగిలి పెడతారని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. ఇదేం ప్రార్థన అయ్యా? జనాలు ఎవరు లేరేంటే గారు? మీరు ప్రార్థన మొదలుపెట్టి గంట అవుతుంది. జనాలు వెళ్ళకుండా ఏడా ఉంటారా? పుట్టినరోజు బాబు కోసం కొంచెం గట్టి చేసేలా పాస్టర్ గారండి ప్రార్థన. మీ దెబ్బకు పుట్టినరోజు బాబు కూడా నిద్రపోయాడు. బాబు కేక్ కట్ చేస్తున్నాడు, మీరు కింద దిగండి. పుట్టినరోజు బాబు చేత కేక్ కట్ చేపిద్దాం. ఓ మెరిసిపోలు లే, కేక్ కట్ చేద్దు. చాకు తెచ్చారయ్యా? అయ్యో, ఈ బేకరీ వాడు కూడా కానీ చాకు పెట్టలేదయ్యా.
ఎవడు ఎత్తుకెళ్ళాడు? చాకిట్ ఎత్తురండి. ఎత్తుకెళ్ళాడు ఎవడు? యేసు బాబు ఎత్తుకెళ్ళిపోయాడంట. యేసు బాబు ఏడయ్యా? ఆ చాకిట్ ఎత్తురా. దొన్నకూరలు కొత్తగా ఆ చాకే దొరికింది నీకు. ఆ చాకే ఎత్తురయ్యా. మీరు దిగండి కిందకి. కేక్ కట్ చేస్తాడు గాడు. మీరు చూస్తే కట్ చేస్తాడు ఏంది? కేక్ కట్ చేసినందుకు మెర్సీ పాల్ని దీవించి ఆశీర్దిద్దాం. ఈ కేక్ నాది, నేను ఎత్తుకెళ్ళిపోను. మంచిది ప్రిల్లరా. మరి క్లుప్తంగా ఇంకా ప్రార్థన. అయ్యా దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, దయగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారి మీకు స్తోత్రాలు నైనా. ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో ఇప్పటి వరకు నైనా ప్రభువా అనేకమైనటువంటి స్కిట్స్ ప్రభువా పిల్లలు చేయటానికి మీరు కృప చూపారు. మీరు ఈ లోకానికి వచ్చినటువంటి జన్మదినాన్ని పురస్కరించుకొని మీ పిల్లలు ప్రభువా ఎంతగానో స్కిట్ చేశారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మైకులు డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ, సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోయినప్పటికీ, సరైనటువంటి వసతులు లేకపోయినప్పటికీ ఉన్నదానంలోనే ఈ విధంగా ప్రభువా చేయగలగటానికి మీరు కృప చూపారు. ఏర్పాటు చేసిన సంఘ పెద్దలను దీవించండి, స్త్రీల సమాజాన్ని దీవించండి, యూత్ వారిని దీవించండి, సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కొరకు ఎందరైతే ప్రయాసపడ్డారో, ఎందరైతే నాయన వారి కష్టార్జితాన్ని వెచ్చించారో వారందరిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నటులను, డైరెక్టర్స్ని, ప్రభువా స్క్రిప్ట్ రాసిన వారిని అందరినీ మీరు దీవించాలని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి పంపించండి. ఇదిగోనైనా మరి ఇంకేవైతే అవసరమై ఉన్నాయో, ఏవైతే కావాల్సి ఉన్నాయో అయ్యా, వారి మనసుల్లో, వారి యొక్క హృదయాల్లో ఏ బాధలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రభువా అటు ఇబ్బందులన్నీ తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కుమారుని యొక్క సంతోషము, సమాధానము ఈ సంవత్సరమునైనా బిడ్డలందరి జీవితాల్లో పరిపూర్ణంగా నెరవేర్చబడినగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాం. బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి విడిపించండి అయ్యా. మీ కుమారుని యొక్క సంతోషము పరిపూర్ణంగానైనా ప్రతి కుటుంబంలో అయ్యా, మా గ్రామంలో అయ్యా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించాలని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. మీ నిండు దీవెనలు, ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ దీవించి పంపించమని మా ముందున సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా మీ చిత్తానుసారంగా జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మమ్మల్ని శోధనలోకి అధిక దిష్టి నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యున సహవాసము, సన్నిధి, సమాధానము చేరువచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, ఈరోజు ఈ స్కిట్స్ను ప్రారంభించిన వారికి, నటించిన వారికి, చేరువచ్చిన అందరికీ సదాకాలము దేవుడు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.